అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మన వీడియోలో దోసకాయ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి. పల్లీల్లో హెల్తీ ఫ్యాట్ ఉంటుంది, గుండెకి చాలా మంచిది అది. అందుకని రోజుకి ఒక్కసారైనా ఏదో ఒక కర్రీలో కానీ చట్నీలో కానీ పల్లీలు వాడండి. దోరగా వేగుతున్నాయండి. హైలో అస్సలు పెట్టొద్దండి, మాడిపోతే చేదొస్తుంది పచ్చడి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు పక్కకు తీసుకుందాం. అన్ని పప్పు ధాన్యాల్లో కొవ్వు పదార్థాలు ఉంటాయండి. అన్ని పప్పు ధాన్యాలు అందరూ అన్నీ తినలేరు కాబట్టి, పల్లీలు అనేవి పేదవాడికి కూడా బాదం పప్పు లాంటిదని అందరూ అంటారు కాబట్టి, పల్లీలు సామాన్యంగా అందరూ తినగలిగేవి, ఇంట్లో రోజు ఉండేవి కాబట్టి రోజు తినండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు వేడి ప్యాన్లో వేయగానే వేగిపోతాయండి, చిటపట సౌండ్ వచ్చేస్తాయి, ఎగిరిపోతాయి. చూసారా, చిటపట అంటూ ఎగురుతున్నాయి, అప్పుడే వేగిపోయినాయి. నువ్వులు కనుక మాడిపోతే అస్సలు పచ్చడి తినలేమండి. ఏదైనా మనం చేసే ప్రాసెస్లోనే ఉంటుంది టేస్ట్ అనేది. వేగిపోయినాయి చూసారు అప్పుడే నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయంటారు. పిల్లలు చదువుకునే పిల్లలకైనా చాలా మంచిది, వాళ్ళకి మెదడు బాగా పనిచేస్తుంది అంటారు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. పచ్చిమిర్చి నేను ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ చట్నీకి. 100 గ్రాముల పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగేటప్పుడే వేసుకోవాలి, లేకపోతే జీలకర్ర పచ్చివాసన వస్తుందండి. పచ్చడి మధ్యలో వేస్తే, ఆయిల్లో వేసుకుంటే జీలకర్ర వేగి మంచి స్మెల్ వస్తుంది పచ్చడి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. వేగిపోయినాయండి పచ్చిమిర్చి. ఇప్పుడు మనం పల్లీలు నువ్వులు తీసుకున్న దాంట్లోనే పచ్చిమిర్చి కూడా తీసుకుందాం. ఆయిల్ పడకుండా గిన్నెలో. మన ఛానల్ అంటేనే ఆరోగ్యంగా జీవించడానికి అన్నాం కదండి, ఆయిల్ ఎక్కువ వాడకుండా ఫస్ట్ పోసిన ఆయిల్తోనే అన్నీ వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి. అందులోనూ ఈ రోజుల్లో హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, డైట్స్ ఎక్కువ చేస్తున్నారు, ఆయిల్ తినకూడదు అంటున్నారు. కానీ ఆయిల్ లేనిది ఏ వంట అవ్వదు. ఓకేనండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 4 వంకాయలు కోసి వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది దోసకాయ పచ్చడిలో వంకాయలు వేస్తే. ఒకసారి మీరు ట్రై చేయండి, అర్థమవుతుంది. వంకాయ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ తీసుకున్నాను, కొంచెం అండి. ఇప్పుడు కొంచెం పసుపు కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోకపోతే ఈ ముక్కలు వేగేలోపు కండ్రెక్కుతాయి అంటారు, తెలుసా? అంటే వంకాయలు చేదు రావటం, ఉడకకుండా గట్టిగా అవ్వటం అలా ఉంటాయండి. కొంచెం సాల్ట్ వంకాయలు కోసి ముక్కల్లో నీళ్ళల్లో వేసేటప్పుడైనా ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయినా కల్లుప్పు అయినా పర్లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దామండి ఒకసారి. మగ్గిపోయినాయి వంకాయలు, చూసారా? ఆ ఉన్న కొంచెం ఆయిల్లోనే మూత పెట్టి లో ఫ్లేమ్లో కొంచెం మగ్గనిస్తే ఇలా మెత్తగా మగ్గిపోయినాయి. వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని గ్యాస్ ఆఫ్ పక్కన పెట్టుకుందామండి. మిక్సీలో అప్పుడే వేయొద్దు, వంకాయలు కొంచెం చల్లారాక వేసుకుందాం. ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, నువ్వులు అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ మిక్సీలోకి తీసుకొని, నేను ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉన్నానండి. పల్లీలు వేయించేటప్పుడు నీళ్ళల్లో కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, అది వేసుకుందాం. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం రుచికి సరిపడా గల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒకసారి చూద్దామండి ఎంతవరకు మెరిగిందో. చూసారా, కొంచెం కూడా వాటర్ పోసుకోకుండా ఇలా మెరిగిపోయింది.
ఇప్పుడు ఇందులోకి చల్లారిన వంకాయ ముక్కలు తీసుకుందాం. మెత్తగా అయిపోయేటట్టు మిక్సీ పట్టుకోకూడదండి, కొంచెం ముక్క తగలాలి. మెత్తగా మరీ పేస్ట్ లాగా అయిపోతే అది ఏ టిఫిన్లోకి చట్నీలా ఉంటుంది, కానీ అన్నంలోకి రోటీలోకి పచ్చళ్ళ అనిపించదు. కొంచెం ముక్కగా పట్టుకుందాం. చూడండి, వంకాయ ముక్కలు మిక్సీ పట్టిన తర్వాత అలా చాలండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం. నేను ఒక చిన్న దోసకాయ తీసుకున్నానండి, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు వీడియోలోనే ఎందుకు దోసకాయ కోసినట్టు చూపించలేదంటే, నేను ఆల్రెడీ నిన్న దోసకాయ పప్పు చేశానండి రాత్రి. అప్పుడు కోసి పెట్టుకున్నాను. అవి పప్పులోకి ఎక్కువైపోతాయని తీసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు పచ్చడి చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మిక్సీలో వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలండి. పచ్చడి అంతా మిక్సీ పట్టకముందే తిప్పుకోవాలి, మొత్తం ముక్కలన్నీ మెదిగేటట్టు. లేకపోతే స్పూన్తో తిప్పుకోకుండా పట్టేస్తే కింద ముక్కలు పేస్ట్ అయిపోతాయి, పైన ముక్కలుగా ఉంటాయి. ఓకేనండి, అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి పోపు దినుసులు కొంచెం ఆయిల్ చాలండి. నేను ఏ కర్రీలోకైనా కొంచెం ఆయిలే వేస్తున్నాను, చూసుకోండి. కొంచెం పోపు దినుసులు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కూడా వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు గురించి మా అమ్మమ్మ ఒక స్టోరీ చెప్పేదండి. ఏ కూరలోనైనా కరివేపాకు లేదు అందుకని వేయలేదు అంటే మా అమ్మమ్మ ఒక స్టోరీ చెప్పేది. ఆ స్టోరీ నేను మీకు ఇప్పుడు టైం లేదు, కానీ ఇంకెప్పుడైనా చెప్తాను. మీరు ఎక్కడైనా వినుంటే కామెంట్స్లో పెడతారు. కానీ అప్పుడు ఆ స్టోరీ చాలా బాగుంటుంది. ఓకేనండి, కరివేపాకు వేసినప్పుడల్లా ఆవిడ స్టోరీ గుర్తొస్తుంది నాకు. ఓకేనండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుందామండి. ముక్కలు తగులుతూ ఉంటాయి చూడండి, కొంచెం. దోసకాయ మరీ పేస్ట్ అయిపోనివ్వద్దు, చిన్న ముక్కలుగా ఉంటేనే అన్నంలో తినేటప్పుడు కానీ రోటీలో నంచుకునేటప్పుడు కానీ ముక్క తగులుతూ టేస్ట్ బాగుంటుంది. కొంచెంసేపు ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మగ్గనిద్దాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకున్నానండి. కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఉల్లిపాయలు ముందే వేయొద్దండి, లాస్ట్లో వేసుకుంటేనే పచ్చిగా తగులుతూ బాగుంటాయి. అంతేనండి, ఇంకా ఇలాంటి హెల్దీ టేస్టీ వంటలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.